Hello everyone, this is Dr. Madhu Chandra from Kokonda Dental Hospital. We are situated at Meerpet, Hyderabad. ఈరోజు నేను ఫ్లూరోసిస్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తాను. ఫస్ట్ యాంటీరియర్ టీత్ గురించి డిస్కస్ చేద్దాము. అంటే ఫ్రంట్ టీత్లో స్టెయిన్స్ జనరల్గా స్మైల్ చేయడానికి అలా డిస్ప్లీజింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా పేషెంట్స్. సో దాని గురించి చెప్తాను. ఫస్ట్ మైల్డ్ ఫ్లూరోసిస్ కేసెస్లో స్కేలింగ్ అండ్ బ్లీచింగ్ చేయొచ్చు. స్కేలింగ్ పాలిషింగ్ చేసిన తర్వాత బ్లీచింగ్ చేసుకుంటే కొంతవరకు రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే మోడరేట్ ఫ్లూరోసిస్ అంటాం, సెకండ్ స్టేజ్. మోడరేట్ ఫ్లూరోసిస్లో స్కేలింగ్ పాలిషింగ్ చేసుకొని మైక్రో అబ్రేషన్ చేసి దాని మీద కాంపోజిట్ ప్లేస్ చేసుకోవచ్చు. కానీ బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ వీనియర్స్. తర్వాత సివియర్ ఫ్లూరోసిస్ అంటే దీన్ని మాట్లింగ్ అని అంటాము. దీనిలో ఏంటంటే టీత్ కూడా డిస్ఫిగర్డ్ ఉంటాయి, స్టెయిన్సే ఉండడం కాకుండా డిస్ఫిగర్డ్ టీత్ ఉంటాయి. దీంట్లో రూట్ కెనాల్స్ చేసుకొని క్యాప్స్ చేసుకొని స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలి. ఇప్పుడు పోస్టీరియర్ టీత్ అంటే వెనకాల టీత్, జనరల్గా పోస్టీరియర్ మోలార్స్ ఇవేంటంటే క్యావిటీస్కి ఎక్కువ ప్రోన్ అవుతూ ఉంటాయి ఫ్లూరోసిస్ ఉన్న వాళ్ళకి. సో ఈ కేసెస్ కనుక ఇనీషియల్ స్టేజ్లో ఉంటే అప్పుడు ఫిల్లింగ్ చేయొచ్చు. కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే రూట్ కెనాల్స్ చేసుకొని క్యాప్స్ చేసుకోవాలి.